శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. శారదా శారదాం భోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాత్వమహం వందే పరమానందమాధవం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం. ముహురహో రసికాః భువి భావుకాః. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞానః ప్రచోదయాత్. శ్రీకైవారపురాధీశం శ్రీకైవల్యప్రదాయకం శ్రీకరం శ్రీనిధిం వందే నారాయణగురుం భజే. శ్రీగణనాథుని శారదా సత్కవులన్ సహజయోగిమునులన్ సురులన్ దేవబ్రాహ్మణధన్యుని సకలంతర్యామి హరిని చాల భజింతున్. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకు నా సప్రశ్రయ నమస్కారాంజలి తెలుపుతూ, సభాసీనులైనటువంటి భక్తులందరికీ నా వందనాలు తెలుపుతూ, శ్రీక్షేత్రం కైవారం ధర్మాధికారి గారైన డాక్టర్ ఎంఆర్ జయరాం గారికి నా సభక్తిపూర్వకమైన నమస్కారాలు తెలుపుతూ, మాతృశ్రీ జయకుమారమ్మ గారికి నా సాంజలి బంధకమైనటువంటి నమస్కారములు తెలుపుతూ, 7 రోజుల పాటు జరగబోయేటువంటి శ్రీమదాంధ్ర మహాభాగవతము మరియు సద్గురు శ్రీ యోగి నారాయణ యతీంద్రుల చేత రచితమైన అమర నారాయణ శతకము సమన్వయ ప్రవచనానికి మొదటో రోజైన ఈరోజు మీ అందరికీ సాదరమైన ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. కైవారం ముక్తికి జీవారం జ్ఞానారం యోగుల సాకారం నారాయణ గురు పీఠము బల్కు ఓంకారం శరణార్థులకది శంఖారావం భక్తుల పాలిటి బంగారం. కైవార క్షేత్రము, కైవారము అనంటే అచ్చ తెలుగులో నమస్కారము అని అర్థం. తాతగారి సన్నిధానంలోకి వెళ్ళి మీరు భక్తి శ్రద్ధలతో ఒక్కమారు ప్రేమతో నమస్కరిస్తే నమస్కరించినటువంటి చేతులకు కిందికి దించాలి అని అనిపించదు. అది అటువంటి మహాసన్నిధానం. కైవారం ముక్తికి జీవారం. ఎందుకోనంటే అక్కడ ముక్తికి సామాన్యంగా రూపం ఉండదు, కానీ ఒక ముక్తికి ఒక రూపం వస్తే ఆ రూపమే సద్గురు శ్రీ యోగి నారాయణ యతీంద్రులు. కైవల్యము ఒక రూపము దాల్చి అక్కడ కూర్చొని వచ్చినటువంటి వాళ్లకు కైవల్యాన్నిచ్చేటువంటి మహనీయులు సద్గురు యోగి నారాయణ యతీంద్రులు.
జీవారం యోగుల సాకారం. ఒక యోగం, ఒక తత్వం, ఒక భక్తి, ఒక భుక్తి, ఒక ముక్తి ఇచ్చేటువంటి సాకారమైనటువంటి క్షేత్రం కైవార క్షేత్రం. ఎందుకో తెలుసా? నారేగణ గురు పీఠము బల్కు ఓంకారం. నిరంతరం ఇప్పటికీ ఆ సమాధిస్థిత జీవన్ముక్త స్థితిలో తాతగారు లోపల కూర్చొని ఆ ప్రణవోపాసన, ఆ నాదోపాసన చేస్తూ ఆ నాదశక్తి చేత ఈ ప్రపంచాన్ని రక్షణ చేస్తూ ఉన్నారు తాతగారు. శరణార్థులు ఎవరైనా వెళితే జ్ఞానమనేటువంటి శంఖాన్ని వెంటనే పూరిస్తారు తాతగారు. భక్తితో ఎవరైనా ముక్కితే వాళ్ళ కొంగు బంగారు తాతగారు. ఎటువంటి వాళ్ళు వెళ్ళినా అటువంటి వాళ్లకు ఆయా స్థితిలో అనుగ్రహించేటువంటి ఈ కలియుగానికి చిట్ట చివరి మహర్షి సద్గురు యోగి నారేగణ యతీంద్రుల వారు. అటువంటి మహనీయులు, మహాత్ముడు, పరమహంస, పరివ్రాజకాచార్యులు, త్రికాలములను దర్శించినటువంటి మహాతత్వవేత్త. వారి యొక్క పాదపద్మములను ఆశ్రయిస్తే జీవితానికి చాలా ప్రశాంతత దొరుకుతుంది. ఆ ప్రశాంతతను వెదుకుతూ పొందుతూ ఆనందిస్తూ ఈరోజు మన ఎదురుగుండా కూర్చున్నవారే మన ధర్మాధికారి గారు. తాతగారిని ఆయన వెదుక్కుని వెళ్ళలే. తాతగారు ఆయన్ని వెదుక్కొని వచ్చి దగ్గరకు లాక్కొని ఈరోజు ఇంతటి దానికి సాకారం, శ్రీకారం చుట్టించారు. సద్గురువుల అనుగ్రహం ఉందే, ఇది పొందడం చాలా కష్టమండి. దైవానుగ్రహం కలుగుతుంది. బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినశ్యతి, విష్ణుస్థానే కృతం పాపం రుద్రస్థానే వినశ్యతి, రుద్రస్థానే కృతం పాపం గురుస్థానే వినశ్యతి, గురుస్థానే కృతం పాపం వజ్రలేపో భవిష్యతి. బ్రహ్మగారి దగ్గర ఏవైనా అపచారం చేస్తే విష్ణువు దగ్గర చెప్పుకుంటే పోతుందట. విష్ణువు దగ్గర ఏవైనా అపచారం చేస్తే ఈశ్వరుడి దగ్గర చెప్పుకుంటే పోతుందట. ఈశ్వరుడి దగ్గర ఏవైనా అపచారం చేస్తే గురువుల దగ్గర చెప్పుకుంటే పోతుందట. గురువు దగ్గర ఏవైనా అపచారం చేస్తే అది ఎక్కడికి పోదట, వాణ్ణి అంటుకొని ఉంటుందట. ఎందుకు? త్రైమూర్త్యాత్మకమైనటువంటి దివ్యశక్తే గురువు. ఈరోజు చూడండి, మన కళ్ళ ఎదురుగుండా ఒక పక్క శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, పోతనామాత్యులు చిట్ట చివరి మనకందరికీ అనుగ్రహించడానికి తాతగారు సాకారంగా మహామూర్తి అయి నిలబడ్డారు. ఇంతమంది గురువుల సన్నిధానంలో అందరికీ ప్రేరేపించేటువంటి శక్తి ఆ గాయత్రీ మాత. ఆ శక్తి వైభవంతో మనం ఈ భాగవతాన్ని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ధర్మాధికారి గారు సరి అయినటువంటి ఒక మాట అన్నారు ముగిస్తూ వారి భాషణాన్ని. భాగవతం మనం చెప్పాలనుకుంటే చెప్పలేం. వేదవ్యాసుల వారే దాన్ని చెప్పారు. భక్త్యా భాగవతం జ్ఞేయం న ఉత్పత్త్యా నటీకయా అన్నాడు. నాయనా, ఈ భాగవతం చెప్పాలి అని అంటే నువ్వు సంస్కృతం పండితుడైతే చెప్పలేవురా. సంస్కృతం పండితుడైతే ఏం చేస్తావు? దీంట్లో ఉత్పత్తి ఎక్కడా, అర్థం ఎక్కడా, సమాసం ఎక్కడా, ఎక్కడ విడగొట్టాలి, ఎక్కడ చేర్చాలి అని గ్రామటికల్గా పోతావు, భక్తితో చెప్పవు. భాగవతం చెప్పాలి అని అంటే నాయన భక్తితో చెప్పాలి. పలికిడిది భాగవతము అట పలికించువాడు రామభద్రుండు, అటనే పలికిన భవహరమగును, అట పలికెద వేరుండుగాద పలుకగనేలా. పోతన్నగారు భాగవతం రచన చెయ్యాలని ఆ ఘంటం చేతిన పట్టుకుంటే ఆ చెయ్యి వణికిందంటండి, వణికిందట. వేదవ్యాస ప్రణీతంపైన అంత సహస్రాధిక సంఖ్యయుక్తమైనటువంటి ఈ భాగవతాన్ని శ్రీరామచంద్రుడు రాయమని నాకు ఆజ్ఞాపించినాడే కృష్ణ కథ.
ఈ చేతులు సరిపోతాయా? ఈ ఘంటం సరిపోతుందా? ఈ తాడపత్ర గ్రంథంలో పడుతుందా ఇది? ఆయన అనుకున్నాడట, రాసేది నేనైతే కదా, పలికిడిది భాగవతము, భాగవతం నేను చెప్తూ ఉన్నా కాదు, పలికించువాడు రామభద్రుండు. లోపల హృదయం అనేటువంటి సింహాసనం పైన ఆ పరమాత్ముడైన శ్రీరామచంద్రుడు కూర్చొని ఆ దివ్యమైన కృష్ణ గాథను మనకు పలికిస్తూ ఉన్నాడు. అటనే పలికిన భవహరమగును. ఏదో పూర్వజన్మలో ఏదైనా చిన్న పుణ్యం చేశానేమో, ఆ భగవంతుడి చరణారవిందముల యందు ఒక పుష్పం పెట్టానో ఏమో, ఈరోజు నన్ను ఎంచుకున్నాడు పరమాత్మ, సెలెక్ట్ చేసుకున్నాడు. ఎవ్వడికి అహంకారం ఉండదో వాడు భాగవతం చెప్పగలడు. ఎవ్వడికి అహంకారం ఉండదో వాడికి మాత్రమే భాగవతం అర్థమవుతుంది. భగవంతుడంటే ఎవడు, అసలు వీడున్నాడా అనేటువంటి సంశయం పెట్టుకున్న వాడికి భాగవతం ఏం తెలుస్తుందండి? చూడండి, కలియుగం ప్రారంభమయ్యింది. ప్రారంభమైతే వేదవ్యాసుల వారు భాగవతాన్ని రచన చేశారు. ఒకరోజు కౌపీనాన్ని ధరించి కలియుగములో ఈ భాగవతాన్ని అందిస్తున్నాననేటువంటి సంతోషంతో సరస్వతీ నదిలో స్నానం చేశారట. స్నానం చేసి ఒక్కమారు బయటికి వచ్చి ఎగిరి గంతులేసి నాట్యం చేస్తున్నారట. ఏవని? కలిస్సాదుహు 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 అని ఎగురుతున్నాడట పైకి ఆనందంతో. వారి శిష్యులున్నారు, సుమంతు, పైలుడు, జైమిని, వైశంపాయనుడు. ఈ నలుగురు శిష్యులు వచ్చి, గురోత్తమా గురోత్తమా, భాగవతము రాసేటప్పుడు నువ్వే రాశావు కదయ్యా, అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మ మెవ్వియు సేయజాలరు కలియుగమందు మానవులు. కలియుగము చాలా దురాత్మంగా ఉంటుంది, అధర్మంగా ఉంటుంది అని భాగవతం రాసేటప్పుడు నువ్వే చెప్పావు. ఇప్పుడు చూస్తే కలిస్సాదుహు అని, కలి చాలా గొప్పది, కలియుగం చాలా గొప్పది అని ఎగురుతున్నావే, ఏమి ఈ ఆనందానికి కారణం? మహానుభావ చెప్పు అన్నారు. వేదవ్యాసులు చెప్పారు, నాకు అర్థమయ్యిందయ్యా, నాకు అర్థమయ్యింది. ఏమో తెలుసా? కృతయుగములో తపస్సు చేత లభించినది, త్రేతాయుగములో యజ్ఞము చేత లభించినది, ద్వాపరములో అర్చన చేత లభించినది, కలియుగములో కేవలము ఒక్క నామస్మరణము చేత వెనువెంటనే లభించేస్తుందయ్యా. అంతటి పవిత్రము ఈ కలియుగము. ఇందులో యజ్ఞమక్కర్లే, దానమక్కర్లే, జపమక్కర్లే, తపమక్కర్లే, ఏవి అక్కర్లే. మనఃపూర్వకంగా భగవంతుణ్ణి మనస్సులో పెట్టుకొని ఒక్క మారువాడి కీర్తన చేస్తే మోక్షము నడుచుకుంటూ వస్తుందయ్యా కలియుగములో. నాకిప్పుడు భాగవతం రచన చేసిన తర్వాత ఈ రహస్యం నాకు అర్థమయ్యింది. కాబట్టి కలియుగం చాలా గొప్పదయ్యా. ఈ కలియుగములో మానవులు గనుక దీన్నేవైనా అర్థం చేసుకొని మనగలిగితే వాడి జన్మం ధన్యమైపోతుంది అని వేదవ్యాసుల వారు ఎగిరి గంతేశారండి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, భాగవతం ఊరికే వచ్చిన గ్రంథం కాదు. వేదములంతా పెద్ద పర్వతములై రాశిగా పడి ఉంటే వేదవ్యాసుల వారు దాన్ని 4 భాగాలుగా విభాగం చేశారండి. చేసి 9 శిష్యులకిచ్చి జగత్తంతా విఖ్యాతం చేశారు. ఎంత పోయింది జ్ఞానం అని అన్నారు. చెప్పినటువంటి గురువులకు, విన్నటువంటి శిష్యులకు తప్ప ఇంకెవరికి అర్థం కాలేదు. ఏమిరా ఇంత వేద జ్ఞానం చెప్పానే, అంతేనా అని అన్నారు. సరే, అలాగైతే ఇంత వేదాన్ని చిన్న చిన్న సూత్రాల్లో రచిస్తానని బ్రహ్మసూత్రాలు రచించారు. అందిందా అన్నారు. స్వామి, ఇది చాలా విద్యావంతులకు అందింది కానీ సామాన్యులేవో అర్థం చేసుకోలేదన్నారు. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలని వెంటనే పంచమ వేదమైనటువంటి మహాభారతం రాశారు. ఏవయ్యా పోయిందా అన్నారు. స్వామి, ధర్మమర్థమయ్యింది, కామమర్థమయ్యింది, మోక్షమర్థం కాలే అన్నారు. మోక్షమర్థం కాకపోతే ధర్మము, అర్థము, కామం పట్టుకొని ఏం చెయ్యాలి? ప్రయోజనం లేదయ్యా అన్నారు. సరే, అట్లయితే
18 పురాణాలు రాస్తానని 5 లక్షల శ్లోకాలతో 18 మహాపురాణాలు రచన చేశారండి. ఏమయ్యా చేరిందా అన్నారు. చేరింది. ఎంత చేరింది? తాతగారు అన్నారు, ఆచారమెచ్చాయ హరిభక్తి అరుదాయి. తోరణాలు కడుతూ ఉన్నారు, మంటపాలు పెడుతూ ఉన్నారు, విగ్రహాలు పెడుతూ ఉన్నారు, పూజ చేస్తూ ఉన్నారు, కానీ అందులో ఉన్న తత్వము, జ్ఞానము, భక్తి లభించలేదండి. అవునా? ఏం చెయ్యాలి అని లోకానికి ఇంత ఇచ్చినటువంటి వ్యాసుని ఏడ్పుందే, ఆ ఏడ్చిన ఏడ్పే భాగవతంగా మరలా వచ్చిందండి. ఒక్క భాగవతం సమస్తమైనటువంటి వేదాంత ఉపనిషత్ సారాన్ని పిండి ఆ భాగవతంలో నిక్షిప్తం చేసి లోకానికి అందించారు. నాయనా, ఇందులో అతిలుతమైనటువంటి భగవంతుని యొక్క అవతారముల దివ్య ప్రస్తావన, ఆ అవతారము రావడానికి భక్తుల యొక్క దివ్యమైనటువంటి కథ, ఇవి రెండూ చేర్చి రాశాన్రా అన్నారు. ఆహాహా, ఎంత ఆనందంగా ఉందయ్యా. ధర్మప్రోర్జిత కైతవోత్ర పరమా నిర్మత్సరాణాం సతం వేద్యం వాస్తవ వస్తుమత్ర శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరై ఈశ్వరః సద్యో హృద్యవరుద్యతేత్ర పరమా శుశ్రూషిభిస్తక్షణాత్. ఆ శిష్యులన్నారు ఆ భాగవతాన్ని చూసి, స్వామి, ఇందులో ఉన్న ధర్మం ఉందే, ఇది లౌకిక ధర్మం కాదు, పారమార్థిక ధర్మం. భక్తి అనేటువంటి ధర్మాన్ని పెట్టావయ్యా ఇందులో. ధర్మ ప్రోర్జిత కైతవోత్ర పరమా నిర్మత్సరాణాం సతం. ఈ భాగవతం చదివితే ఏమవుతుందయ్యా అన్నారు. నీలో మాత్సర్యం పోతుంది అన్నారు. ఈ మత్సరం పోతుంది, భేదం పోతుంది, అహంకారం పోతుంది. ఎందుకు? వాస్తవం, అందులో సత్యముంది. ఆ సత్యము ఎవరి గురించి చెప్పింది? లౌకికుల గురించి చెప్పలే. ఈ సృష్టి స్థితి లయములకు కారణమైనటువంటి పరమాత్ముని గురించి చెప్పింది. కాబట్టి ఒక్కవేళ ఎవడైనా భక్తితో ఈ భాగవతాన్ని ముట్టాడనుకోండి, వేదవ్యాసులు అన్నారండి, శుశ్రూషుభిః తక్షణాత్, వెంటనే వైద్యం ప్రారంభమవుతుందట లోపల, మెడికల్. ఏం వైద్యం ప్రారంభమవుతుంది అన్నారు. ఈ భాగవతం ముట్టినా, ఈ భాగవతంలో శ్లోకము చదివినా, దాన్ని ఒక్కవేళ అర్థం చేసుకున్నా, వెంటనే సద్గురువు నీ లోపల చేరి అనేక జన్మలలో నువ్వు సముపార్జన చేసినటువంటి పాపము అనేటువంటి రోగానికి వైద్యం ప్రారంభం చేస్తాడట. ఆ పాపము అనేటువంటి రోగానికి వైద్యాన్ని ప్రారంభం చేసేటువంటి గ్రంథం శ్రీమద్భాగవతం. ఈ భాగవత మహాగ్రంథము వేదవ్యాసుల చేత రచింపబడి, పోతన్నగారి చేత ఆంధ్రీకృతమై, తాతగారి చేత పరిష్కారం చెందింది. 110 శ్లోక పద్యముల్లో, సీస పద్యముల్లో తాతగారు భాగవత సారాన్ని పిండి 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 పెట్టారండి. ఇది సామాన్యమైనటువంటి గ్రంథం కాదు. ఆ 110 శ్లోకాల్లో తాతగారు భాగవతం పెట్టేశారు కదా, మళ్ళీ భాగవత సారమంతా ఇట్లే అర్థమైపోతుంది అనుకోకండి. దానికి మరలా గురు కృప, గురు ఆశీర్వాదం కావాలి. లేకపోతే పద్యం ఊరికే పద్యంగా అర్థమవుతుంది. చూడండి, తాతగారు బోధిస్తారండి. ఆనంద చిత్తుడై అఖిలేషు చరితంబు ఇంపుగా నెవ్వాడు ఆలపించుండు, మాధవు మహిమాతిశయ నీతి వాక్యముల్, మాధవు మహిమాతిశయ నీతి వాక్యముల్ నోరూరనెవ్వాడు నుడువుచుండు, విష్ణునామధేయ విగ్రహమూర్తుల సేవసేయనతుడు సత్యవ్రతుడు, రామనామామృత రసపానలోలుడై ఉన్న భక్తుడు మహా ఉత్తముండు, దివ్య చారిత్రులు వీరు వీరిపై ప్రేమ గల్గి. ఎంత మధురమైనటువంటి అక్షరాలతో తాతగారు చెప్పారు చూడండి. నాయనా,
ఈ భాగవతం ఎటువంటిదో తెలుసా? ఆనందచిత్తుడై అఖిలేషు చరితంబు ఇంపుగానెవ్వాడు ఆలపించుండు. పరమాత్ముని యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని చెప్పడం అనేది ఉందే, వినడం అనేది ఉందే, అది అందరికీ లభిస్తుందా? మనం 7 రోజులు భాగవతం చెప్పుకుంటున్నామండి. దయచేసి అన్యతా భావించద్దండి. ఒక్క మాట చెప్తా. 7 రోజుల్లో ఎంత వింటూ ఉన్నాం? ప్రతిరోజు అమ్మమ్మ అంటే 2 గంటలు, లేదు ఇంకాస్త అంటే 3 గంటలు. 7 రోజులు చేరితే 7 మూళ్ళ 21. అంటే 7 రోజులు భాగవతం విన్నా ఒక్కరోజు విన్నంతే లెక్క. ఇంక అంత భాగవతం మిగిలింది. ఎంత చెప్పుకోగలం భాగవతంలో? కానీ తాతగారు అన్నారు, ఆనందచిత్తుడై అఖిలేషు చరితంబు ఇంపుగానెవ్వాడు ఆలపించుండు. ఆ రోజు విన్నాడే పరీక్షిత్తు. ఊరికే విన్నాడా? స్వామి ఎప్పుడైపోతుందని అడిగాడా? కాదు, నేను పోతున్నానయ్యా, 7 రోజుల్లో పోతూ ఉన్నాను. ఈ ముక్తికి గురుకీలమైనటువంటి భాగవతాన్ని నాకు బోధన చెయ్యి అంటే అప్పుడు చూడండి, మాధవు మహిమాతిశయ నీతి వాక్యముల్ నోరూరనెవ్వాడు నుడువుచుండు. ఆ మాధవుని యొక్క దివ్యమైనటువంటి లీలా గాథ ఉందే, నోరూర ఒక్కొక్క గాథ చెప్తూ ఆ పరీక్షిత్ రాజుని తన్మయత్వం చేస్తూ తాను తన్మయత్వం పొందాడండి శుకయోగి. తాతగారు అన్నారు, రే నాయనా, భాగవతం చెప్పితే శుకయోగిలాగా చెప్పాలరా, వింటే పరీక్షిత్ రాజేంద్రుడిలాగా వినాలరా నాయనా. ఆ భాగవత సారం అర్థమైనప్పుడు ఆ భాగవతంలో ఒక్క పద్యం ఒక అర్థం ఎక్కడైనా తప్పించుకుంటామేమో అని చెవి కోసుకొని విన్నవాడెవడైతే ఉన్నాడో వాడు ధన్యుడు. విష్ణునామధేయ విగ్రహమూర్తులా, ఆ విష్ణునామధేయ ప్రధానమైనటువంటి ఆ మూర్తిని ఎవడైతే ఆరాధించాడో వాడు నిజమైనటువంటి సత్యవ్రతుడు. వాడెవడా సత్యవ్రతుడు? సాక్షాత్తు అర్జునుడు. పరమాత్ముని యొక్క దివ్యమైనటువంటి రూపలావణ్యానికి సమ్మోహనుడై, స్వామి నీ చరణారవిందములు తప్ప నాకు ఇంకొకటి వద్దు, లేదయ్యా నా సైన్యాన్ని ఇస్తా, ఇంకా నా దగ్గర మంచి మంచి ఆయుధాలు ఇస్తా, అన్నీ ఇస్తా, తీసుకో అంటే పరమాత్మ ఆయుధం వద్దు, నువ్వు వద్దంటే ఈ యుద్ధమే వద్దు, ఈ రాజ్యము వద్దు, మాకేవీ వద్దు, నీ పాదపద్మముల దగ్గర ఉండిపోతా పరమాత్మ, నీ పాదపద్మముల దగ్గర ఉండిపోతా. ఆ రూపలావణ్య సౌందర్యానికి ముగ్ధుడై పరమాత్ముణ్ణి చేరుకున్నాడండి అర్జునుడు. ఎంత గొప్పవాడు! అటువంటి ఉత్తమమైనటువంటి భాగవత ధర్మాన్ని జీవితంలో ఎవరైతే అనుష్ఠానం చేస్తారో, ఎవరైతే పట్టుకుంటాడో వాడికి ముక్తి, వాడిది భక్తి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. రామాయణం అనేటువంటి మహాగ్రంథం ఉంది. అందులో మోక్షం ఎలా ఉంది? ధర్మం, భక్తి, జ్ఞానం, వైరాగ్యం. రామభక్తి, రాముడిపై వైరాగ్యం, దీని ద్వారా పొందేటువంటి జ్ఞానం, ఆ జ్ఞానము చేత ముక్తి. మహాభారతం ఉంది, అందులో ఎట్లుంది ముక్తి? ధర్మం, అర్థం, కామం, చివరిది మోక్షం. భాగవతంలో ఎక్కడుంది ముక్తి అన్నారు? భాగవతంలో చెప్పిందంతా ముక్తే, భాగవతంలో విన్నదంతా ముక్తే. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇందాక ధర్మాధికారి గారు ఒక అద్భుతమైనటువంటి మాట అలా తూచాతంతుగా వదిలిపెట్టారు కుంతీదేవి అని. మహాభారత సంగ్రామనంతరం కృష్ణుడు అదే పనిగా జతగట్టుకొని కుంతీదేవిని, పాండవుల్ని భీష్ముడి దగ్గరికి తీసుకెళ్లారట. చస్తూ ఉన్నాడు భీష్ముడు, చావడానికి సిద్ధంగా ఉంది కుంతి. దగ్గరికి తీసుకెళ్తే రక్తం కారిపోతూ ఉంది, బాణాల పైన పడుకొని నొప్పి కలుగుతూ ఉంది, అన్నీ మరిచిపోయాడు. కృష్ణ పరమాత్మ ఎదురుగుండా ఉన్నా, నువ్వు అట్లా పక్కనికి రావయ్యా, ఒక్క నిమిషం అట్లా పక్కనికి రా, అమ్మా ఓ కుంతి ఇటు రామ్మా, ఒక్క నిమిషం, ఎంత కష్టం పడ్డావమ్మా,
చిన్నతనంలోనే సూర్యమంత్రం ఇచ్చారా? తెలియక పఠించావా? దానివల్ల సంతానం కలిగిందా? ఏం చెయ్యాలో తెలియక వదిలిపెట్టావా? వాడు మళ్ళా మీ కురువంశం వాడితో స్నేహం చేశాడా? వాడు నీ కన్న కొడుకుని తెలిసాడా? కానీ వాణ్ణి ఓదార్చలేదా? దగ్గరికి రానీలేకపోయావా? వాడి తల కింద పడిపోతూ ఉంటే నా కొడుకు చనిపోతున్నాడు అని ఏడ్చావా? ఏమమ్మా నీ జీవితం? నాకెప్పుడూ కుంతి నీ జీవితాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. భాగవతంలో ఆ కుంతీ స్తుతికి ముందు భీష్మ పితామహుడు ఆ కుంతీదేవిని పిలిచి అన్నాడండి, అమ్మా నీ వైభవం ఎటువంటిది తల్లి? రాజట ధర్మజుండు సురరాజ సుతుండట ధన్వీ శాత్రవోద్వేజకమైన గాంధీవంబు విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్ర గదాధరుడైన భీముడయ్యాజికి తోడువచ్చునట ఆపదగల్గుటకిదేమి చోద్యమో. అమ్మా కష్టాలన్నీ నీకే వచ్చాయి, కానీ నీ దగ్గర ఉన్నవాళ్ళు ఎటువంటి వాళ్ళు? రాజట ధర్మజుండు, సాక్షాత్తు ధర్మానికి మూర్తి ధర్మరాజు ఉన్నాడు నీ పక్కలో. సురరాజ సుతుండట ధన్వి, సాక్షాత్తు ఇంద్రుని యొక్క అంశ అర్జునుడు నీ పక్కలో ఉన్నాడు. సరే మంచి ఆయుధం లేదనుకుందామా? శాత్రవోద్వేజకమైన గాంధీవంబు విల్లట. ఆ గాంధీవం అట్లా మౌర్వీరావం చేస్తే ఎంతోమంది రక్తం కక్కుకొని చచ్చిపోతారు, అటువంటి ఆయుధం ఉంది. శాత్రవోద్వేజకమైన గాంధీవంబు విల్లట. సరే మీకు ఎవడూ సరి అయిన మార్గదర్శకుడు లేడనుకుందామా? సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట. నిరంతరం ఆ శ్రీకృష్ణ పరమాత్మ మిమ్మల్ని అనుసరిస్తూ మీ వెనకాతల ఉంటూ నడుస్తూ ఉన్నాడే. లేదు బలం లేదని అనుకుందామా? ఉగ్ర గదాధరుడైన భీముడు అయ్యాజికి తోడు వచ్చునట. ముందర ధర్మరాజు, దాని వెనకాతల ద్రౌపది, దాని వెనకాతల కుంతి, దాని వెనకాతల అర్జునుడు, దాని వెనకాతల నకుల సహదేవులు నడుస్తూ ఉంటే వాళ్ళ వెనకాతల తన బలపరాక్రములను ప్రదర్శిస్తూ ఆ భీముడట్ల జుయ్యని గద తిప్పుకుంటూ వెళ్ళేవాడట. బలము లేదా? ఇన్ని ఉన్నాయి. పరమాత్ముడు మీతో ఉన్నాడు. ఇంత ఉత్తమ లక్షణము కలిగినటువంటి కుమారులు కలిగారు. అమ్మా కష్టాలంతా నీకే వచ్చిందే. ఎప్పుడైనా విచారం చేసావా ఎందుకు వచ్చిందని ఈ కష్టం? అడిగావా ఎవరినైనా? స్వామి కృష్ణుడితో ఇంత సహవాసం చేసిన తర్వాత ఈ కష్టం ఎందుకు వచ్చిందో నాకు తెలీదా ఓ భీష్మ? ఇంత పెద్ద పద్యం చెప్పారండి పోతన్న గారు. ఇంతమంది ఉన్నారని కుంతీదేవి చిన్న పద్యంలో చెప్పింది. జ్ఞానం చూడండి ఎప్పుడు చిన్నగా ఇస్తారండి, ప్రశ్న ఎప్పుడూ పెద్దగా ఉంటుంది. పోతన్న గారు అంటూ ఉన్నారు కుంతీదేవి నోట్లో, ఈశ్వరుండు విష్ణుండు ఎవ్వేళ ఎవ్వనికి ఏమిసేయును పురుషుడే మెరుగు. అతని మాయలకు మహాత్ములు విద్వాంసులు అనగి మెలుగుచుందురు అంధులగుచున్. ఈశ్వరుడు ఆ విష్ణువు ఎప్పుడు ఏ క్షణములో ఎవడికి ఏం చేస్తాడో ఎవరికి తెలియదయ్యా. ఇంత జ్ఞానమున్నవాడు నువ్వు మాయలో పడిపోలేదా? ఇంత తెలిసిన నా పిల్లలు మాయలో పడిపోలేదా? లేదా ఇంత బలగమున్నటువంటి నీ నూర్గురు కొడుకులు వాడి మాయలో పడిపోలేదా? లేదు ప్రపంచానికి గురువుగా నిలబడినటువంటి ద్రోణాచార్యుడు ఆ మాయలో పడలేదా? ఆ మాయలో పడనివాడెవరైనా ఉన్నారా? ఏ మాయలో నువ్వు పడ్డావో అదే మాయలో నేను కూడా పడ్డానయ్యా. ఆ మాయను జయించేటువంటి మార్గము తెలుసుకొని నడిచిన వాడికి కదా ముక్తి కలుగుతుంది అని ఆ కుంతీదేవి చెప్తే భీష్ముడు సమాధానపడ్డాడండి. వెంటనే అంతఃపురానికి రాగానే ఒక్కమారు చూడండి, అంతవరకు భగవానుడిగా అనుగ్రహం చేసినటువంటి కృష్ణ పరమాత్మ ఒక్కమారు కుంతీదేవిని, అత్త నువ్వు నాకత్తవు, ఈరోజు నిన్ను ఆ బంధుత్వంతో పిలుస్తూ ఉన్నా, నీకేం కావాలో చెప్పమ్మా ఇచ్చేస్తా, వెనువెంటనే అడుగు అంటే రాజ్యం కోరల, ఐశ్వర్యం కోరల, ధనం కోరల, లేదు నా పిల్లలు రాజ్యభారం చేస్తూ ఉంటే నేను ఉండాలని కోరల. ఏం కోరింది? యాదవులందు పాండు సుతులందు
అధీశ్వరా నాకు మోహ విచ్ఛేదనము సేయుమయ్యా. గణసింధువు చేరెడి గంగ భంగిన్ త్వదీయ పాద చరణారవిందములన్ నన్ను చేర్చుగొను గదవే ఈశ్వరా. పరమాత్మ, పరీక్ష చెయ్యకయ్యా, పరీక్ష చెయ్యకు. ఈ జీవముందే చాలా నొప్పి పడిపోయింది, చాలా అంటే చాలా నొప్పి తినింది. ఇంకా నువ్వు పరీక్ష చేస్తే తట్టుకునేటువంటి ఓపిక నాలో ఎత్కించిత్ లేదు. అడగమంటున్నావు కాబట్టి ఒక్కటి అడుగుతూ ఉన్నా పరమాత్మ. యాదవులందు నా పుట్టింటి పైన, పాండవులందు నా మెట్టింటి పైన మోహ విచ్ఛేదనము సేయుమయ్యా. ఎటువంటి వ్యామోహం కూడా నాకు లేకోకున్నట్టుగా తెంపేసాయి ఈ బంధాన్ని. ఇంకా నాకు అక్కర్లే ఈ బంధం. నన్ను తెంపి నీలో ఎలా చేర్చుకుంటావో తెలుసా? ఎక్కడో హిమాలయాల్లో పుట్టేటువంటి గంగా నది ప్రవహిస్తూ 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 ఎవరూ చెప్పకపోయినా ఆ సముద్ర గర్భంలో వెళ్ళి చేరిపోతుందే, అట్లా నీ పాదపద్మముల్లో నన్ను ఒక్కమారు చేర్చుకోవయ్యా, ఒక్కమారు చేర్చుకో. అంత తప్ప ఇంకా చాలదు. ఎందుకో తెలుసా? నీ అవతార మహా విశేషాలున్నాయే, ఎన్నెన్నో ఎన్నెన్నో విన్నాం. కానీ మా జన్మ ధన్యమయ్యింది, నిన్ను చూశాం కాబట్టి నిన్ను చూస్తుండగానే వెళ్ళిపోవాలని ఉందయ్యా. నాకింక వేరే ఏం వద్దయ్యా. రాజ్యభారం వైపు తన దృష్టిని ఎత్కించి సారించలేదండి ఆ కుంతీదేవి, మహాసాధ్వి. అందుకనే వేదవ్యాసుల వారు భాగవతంలో ఆరంభంలోనే ఆ మహాసాధ్వి యొక్క కథను అక్కడ పెట్టారండి. సామాన్యం కాదండి. ఏం కావాలని కోరితే వ్యాస భాగవతంలో వేదవ్యాసుల వారు ఇంకా గొప్ప శ్లోకం వేశారు. విపదస్సంతు నశ్యశ్వతు తత్ర తత్ర జనార్దన భవతో దర్శనాద్యేవ అపునర్భవ దర్శనం అన్నారు. పరమాత్మ, అప్పుడప్పుడు కాస్త కష్టాలే ఇవ్వవయ్యా. ఈ సుఖ సముద్రాల్లో తేలుస్తూ అహంకారాలతో ముంచెయ్యకయ్యా, కాస్త కష్టం ఇవ్వయ్యా. ఎందుకో తెలుసా? కష్టం వచ్చినప్పుడు నీ స్మరణ చేస్తామయ్యా, నిన్ను వెదుక్కొని వస్తామయ్యా, నిన్ను చూస్తామయ్యా. నిన్ను చూసినటువంటి పుణ్యం చేత నిన్నెప్పుడూ చూడనటువంటి ఆ మహామోక్ష పదవికి మేము వెళ్ళిపోతామయ్యా అని వేదవ్యాసుల వారు మూలంలో చెప్పారండి. ఎందుకు ఇవన్నీ ప్రస్తావన చేస్తున్నాం భాగవతంలో అంటే, భాగవతము ఎంత భక్తి రసంగా ఉంటుంది అనంటే, పోతన్న గారు అందుకే అన్నారు, బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యయున్. బాల రసాలమండి, ఇట్లా ముట్టుకుంటే రసం కారుతుంది, దాని పేరు భక్తి రసం. ఆ భక్తి రసము అడుగడుగున ఒక్కొక్క మహిమాన్వితమైనటువంటి వ్యక్తిత్వాన్ని చూపిస్తూ చూపిస్తూ ఆ పరమాత్ముని యొక్క అనుసంధానంలోకి తీసుకెళ్తారండి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. భాగవతం వింటామండి, భక్తి వస్తుందండి, అయితే నిలబడి చావది భక్తి. భక్తి నిలబడుతుందా? తాతగారు అదే బోధిస్తారు. భక్తి నిలిపి అన్నారు తాతగారు. నిలపవయ్యా నిలపవయ్యా అన్నారు. ఎలా నిలపాలి అని తాతగారిని అడిగితే, భాగవతం చదవయ్యా, అప్పుడు నిలుస్తుంది భక్తి. ఆ భక్తి భాగవతంలో ప్రధానమైనటువంటి లక్షణం. భక్తి తప్ప ఇంకా వేరే ఏం లేదు భాగవతంలో. మీరు అర్థం చేసుకోగలిగితే, దాన్ని ఆస్వాదించగలిగితే, భాగవతంలో మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఏ వ్రతం ఉండదు, ఏ యజ్ఞం ఉండదు, వేరే ఏ ఉండదండి. ఒక భక్తుడు భగవంతుణ్ణి చేరడానికి చేసినటువంటి నిజమైనటువంటి ప్రయత్నం ఉంటుందండి. ప్రయత్నం, ఆ ప్రయత్నం చేత వారు ఎలాగ భగవంతుణ్ణి పొందారో అది ఉంటుంది. కాదు, భగవంతుడే ప్రత్యక్షంగా ఉన్నా భగవంతుణ్ణి కనుక్కోలేనటువంటి వాళ్ళ అజ్ఞానం కూడా ఉంది ఇందులో. ఆ గోవర్ధన పర్వతోద్ధరణంలో చిటికిన వేలుతో 7 సంవత్సరాల చిన్న పిల్లవాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ చిటికిన వేలుతో ఎత్తాడండి గోవర్ధన పర్వతాన్ని. ఆ గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలుతో ఎత్తితే
పరమాత్ముడు ఇంత లీల ప్రకటించాడు, వెళ్ళి ఆ కొండ కింద ఉందాన్రా, ఇంద్రుడు రాళ్ల వర్షం కురిపిస్తున్నాడని ఎవరు అనుకోలే. ఏంటి నిన్నటి వరకు మనతో పాటు ఆడుకుంటూ ఉన్నాడు, కొండెత్తేశాడు పైకి అని ఎవరూ రాకపోతే ఆ కొండ కింద పరమాత్ముడు అడుక్కున్నాడండి, అందరినీ అడుక్కున్నాడు. బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా, జాలండోయని దీని కింద నిలవన్ శంకింపగా బోలదు, ఈ శైలాంభోనిధి జంతు సంయుత ధరాచక్రంబుపై పడ్డా, నాకేలల్లాడదు బంధులార వినుడీ కిందన్ ప్రమోదంబుగన్. పరమాత్ముడు అడుక్కున్నాడండి అందరినీ. మనమేమో 2-3 ప్రార్థనలు చేసి దేవుడు కరుణించలేదనుకున్నాం. ఎలా అడుక్కున్నాడో చూడండి పరమాత్ముడు. బాలుండీతడు, వీడు చిన్న పిల్లవాడు, కొండ దొడ్డది, కొండ చూస్తే చాలా పెద్దది, ఎత్తాడనుకుంటే ఏమో చేత్తో ఎత్తాడా అంటే కాదు, చిటికిన వేలుతో ఎత్తాడు. మహాభారంబు సైరింపగన్, ఇంత బరువు చిటికిన వేల్లో పట్టుకున్నాడే, ఎలా పట్టుకున్నాడో అని మీరేమైనా అనుమానం పడుతూ ఉన్నారా? ఓ నందవ్రజ బాలకుల్లారా, ఓ గోపికా గో స్త్రీల్లారా, మీకేమైనా అనుమానం ఉందా? ఒక్క మాట చెప్తూ ఉన్నాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఈ కొండపైన ఇంకా సమస్తమైనటువంటి భూబ్రహ్మాండము నిలబడినా నా చిటికిన వేలు ఇలా కూడా జరపను, నా బలం అటువంటిది. దయచేసి రాండి, నన్ను అర్థం చేసుకోండి. 7 ఏండ్ల పిల్లవాడు కొండెత్తుతున్నాను అని అంటే నన్ను భగవంతుడని నమ్మండి, రాండిరా, కిందికి రండిరా అని అనుకుంటే ఎవరొచ్చారో తెలుసా? మొట్టమొదటిగా ఆవులు వచ్చాయండి, గోవులు వచ్చాయి. అందుకనే కృష్ణుడు ఉంటే గోవు ఉంటుంది, రాధాదేవి ఉండదు, రుక్మిణి ఉండదు, సత్యభామ ఉండదు, ఆవు మాత్రం తప్పకుండా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆ రోజు పరమాత్ముణ్ణి నమ్మి మొట్టమొదటిగా వచ్చింది గోవే. ఆ గోవులు వచ్చిన తర్వాత గోపికలు వచ్చారు, ఆ గోపికలు వచ్చిన తర్వాత గోపాల బాలకులు వచ్చారు, ఆ గోపాల బాలకులు వచ్చిన తర్వాత నందవ్రజంలో ఉన్నవాళ్ళందరూ వచ్చారు. ఏం ఒక్కరోజు ఎత్తాడా? ఒక్క క్షణం ఎత్తాడా గోవర్ధన పర్వతాన్ని? 7 రాత్రుళ్ళు 7 పగళ్ళు పట్టుకున్నాడండి. ఆయన గోవర్ధన పర్వతాన్ని ఎత్తి నిలబడి ఉంటే ఆ కొండ కింద నందవ్రజ బాలకులంతా ఆడుకుంటూ, ఆవుల్ని మేపుకుంటూ, వంటావార్పులు చేసుకుంటూ, భజనలు చేసుకుంటూ, స్వామివారికి నివేదనలు ఇచ్చుకుంటూ ఉన్నారండి. గోవర్ధన పర్వతాన్ని 7 రోజుల తర్వాత కిందికి దింపాడో లేదో మాయ ఆవరించిందండి. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారండి. మళ్ళా కృష్ణుడు 7 ఏళ్ల పిల్లవాడు, అంతే. భగవంతుడు సాక్షాత్కారంగా మన ఎదురుగుండా నిలబడి ఉన్నా కనుక్కోలేకపోయారు. అంత సులభం అనుకోకండి దయచేసి. భగవంతుడంటే ఆ భగవంతుణ్ణి మనకు సులభంగా అందించేటువంటి మార్గం వేదవ్యాసుల వారు, పోతనామాత్యులు, చివరికి తాతగారు వరకు మనకు ఈ భాగవత సారంలో అందించారండి. భాగవతం అంటే సామాన్యం అనుకోకండి, భాగవతం అంటే యోగుల లక్షణం. చివరిగా భాగవతం రచన చేసిన తర్వాత వేదవ్యాసుల వారికి తాపత్రయం వచ్చిందట. నేను ఇంత గొప్ప గ్రంథాన్ని రాసేశా, కలియుగంలో చూస్తే మానవులు ఇంత లౌకికంగా ఉన్నారే, ఈ లౌకికులకు ఈ భాగవతం అర్థమవుతుందా లేదా? ఈ భాగవతం అర్థమవుతుందా లేదా? ఇందులో ఉన్నది పరమహంస ధర్మం. మానవులు చూస్తే నిరంతరం లౌకిక సంఘాతంలో, సంసార జనన మరణ చక్రాలలో పడి తిరుగుతూ ఉన్నారు. ఈ భాగవతం ఇచ్చేస్తూ ఉన్నానే, ఇది ఎవరికైనా అర్థమవుతుందా అని అన్నారు. స్వామి, ఈ భాగవతం మీరు రాసింది అర్థమవ్వాలి అని అంటే ఇది సామాన్యుడు చెప్పకూడదు, ఒక మహా అవధూత చెప్పాలి, మహాయోగి చెప్పాలి. ఆ యోగిత్వ లక్షణం ఎలా ఉండాలి అని అంటే తాతగారు వర్ణిస్తారు. పద్మాసనస్థుడై పట్టి వాయువుపైకి కఠిన శిల రీతిమై కదలనీకా, రెప్పవేయని చూపు తప్ప కట్టే చూచి గురుడు చూపిన గురి గురుతు తెలిసి,
నిండు పూర్ణ సమాధి నిద్ర మర్మ మెరిగి తనవు మరచి తారకమున చేర్చి ముమ్మూల నగరిలో ముక్తి కాంతాలలామ ముద్దుగొనుచు దాని ముద్దుగొనుచు పొందినప్పుడే ఆ తరుణి తరింపజేయు అతని యోగీంద్రుడనవచ్చు అవనిలోన అమర నారేగణాచ్యుత హరిముకుంద కలుష సంహార కైవర పురవిహారా. ఎటువంటి వాడు చెప్పాలి భాగవతం? ఏదో ఊరికే కాషాయం వేసుకున్నవాడా, రుద్రాక్షులు వేసుకున్నవాడా, ఏదో అప్పుడప్పుడు జపం చేసేవాడా కాదు. పద్మాసనస్థుడై పట్టి వాయువు పైకి కఠిన శిలరీతిమై కదలనీకా. ఒక బండరా ఏమైనా అప్పుడప్పుడైనా కదులుతుందో ఏమో. ఒక నిజమైనటువంటి యోగి యొక్క శరీరం ఉందే, అటూ ఇటూ కదలకోకుండా తాను జగత్తును చూస్తూ ఉంటారండి. తాతగారు అన్నారు, ఏమి యోగం అది, సామాన్యులు సాధించగలరా? అది ఒక్క వేదవ్యాసుల వారికి, ఒక్క శుకయోగికి, ఒక జనక మహారాజుకు మరలా 300 సంవత్సరాల క్రితం తాతగారికి సాధ్యమైంది ఆ యోగం. పద్మాసనస్థుడై పట్టి వాయువు పైకి, మనకు వాయువులంతా కింద పోతూ ఉంటాయి, కానీ తాతగారు అన్నారు అది కాదయ్యా యోగము, పైకి లేపి కఠిన శిలరీతి మై కదలనీక, శరీరాన్ని అటూ ఇటూ కదలించుకోకుండా ఒక స్థిరంగా ఒక చిత్తంతో లోకాన్ని చూస్తూ ఉండాలట. కఠిన శిలరీతిమై కదలనీక రెప్పవేయక చూపు తప్ప కట్టే చూసి గురుడు చూపిన గురి గురుతు తెలిసి. ఆ గురుడిచ్చినటువంటి కీలకముందే, ఆ వేదవ్యాసుల వారు అందించినటువంటి భాగవతముందే, ఆ భాగవతాన్ని కళ్ళు తెరుచుకుంటూ లోకంలో దర్శించాడట శుకయోగి. లోకంలో దర్శించాడు కళ్ళు తెరిచి, కళ్ళు మూసుకోలే. నిండు పూర్ణ సమాధి నిద్ర మర్మ మెరిగి తనువు మరచి తారకమున నిలిచి. నువ్వు నిద్రపోయిన తర్వాత సుషుప్తి అవస్థలో నీ శరీరాన్ని నువ్వెట్లా మరిచిపోతావో అలాగ జాగ్రత్త అవస్థలో తన శరీరాన్ని తానే మరిచిపోయి ఆ తారకం, ఆ ముక్తి, ఆ గురుకీలు, ఆ ఉపదేశం వైపు తన దృష్టిని పెట్టారట. ముమ్మూల నగరిలో ముక్తి కాంతాలలామ, ఆ ముమ్మూల నగరిలో ముక్తి కాంతాలలామ మురుయుచున్నది దాని ముద్దుగొనుచు. సమస్తమైనటువంటి బంధాలు, తాపత్రయాలు, లౌకికము అన్నీ వదిలేసి, ధర్మము వదిలేసి ఆ ముక్తి అనేటువంటి కాంతను కౌగిలించుకొని కూర్చొని ఆ భాగవత రస ఆస్వాదన చేసినటువంటి ఆ శుకయోగి ఉన్నాడే, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తాతగారు అన్నారండి, అతని యోగీంద్రుడనవచ్చు అవనిలోనా. వాడిని యోగి అని అనవచ్చట. చూడండి, మనమేమో యోగి యోగి అంటూ ఉంటాం. తాతగారు అన్నారు, రే నాయనా, ఇటువంటి వాడు నిజమైనటువంటి యోగిరా. అటువంటి యోగిత్వ లక్షణము పొందినటువంటి వాడు శుకయోగి. ఆ శుకయోగి చెప్పినటువంటిది భాగవతం. అటువంటి భాగవతము లోకంలో నిలిచిపోతుంది. చూడండి, తాతగారి అమరనారేగణ శతకం ఎందుకు ప్రతి ఒక్కరికి ఆదర్శమని మీకు ఒక్క మాట చెప్తా. ఇప్పుడు ఈ పద్యం వినగానే మనకేమనిపిస్తుందంటే, అవునవును నిజమే, ఇంత సాధన మనం ఎందుకు చేయలేము, సరే పుస్తకం మూసి పక్కన పెట్టేస్తాం మనకెందుకు అని అనుకుంటాం. వెంటనే తాతగారు అన్నారండి, రే నాయనా, కేవలం ఇటువంటి వాళ్ళే యోగులుంటారని నువ్వు అనుకోకు, నీకు సెకండ్ ఆప్షన్ ఇస్తూ ఉన్నా. ఇంకొకరు ఉన్నారు యోగి. వాళ్ళు ఎవరో తెలుసా? సర్వసంగత్యాగ సంపూర్ణ పరతత్వ మోక్షకామాతుర యోగి మహిమా. పసిడి ముద్రరూక కాసులు రజతంబు పెంకు బిళ్ళల సమము చూచునతడు. సంసార జింజిరి సంతతి తన వారి సంతకూటము ప్రజల సమము చూడు. ఎప్పుడో ఏ వేళో ఏ ఊరో ఎచ్చోటో తనువు మృతి పొందునని తెలిసియుండు.
మనసు తెగిన గాని మానవు రోగాలు మనసు తెగకుండిన మాయ విడదు అమర నారేగణాచ్యుత హరిముకుంద కలుష సంహార కైవర పురవిహారా. ఏ నాయనా, ఆ యోగముందే 10 జన్మలెత్తాలి సాధించాలంటే, సులభం కాదు. అలాగైతే యోగులు లేరా? కాదు. సర్వసంగత్యాగ సంపూర్ణ పరతత్వ మోక్షకామాతుర యోగి మహిమా. ఒక యోగి ఉన్నాడ్రా, వాడు సమస్తమైనటువంటి కామ వికారములు పొందక, సంసారమనేటువంటి తాపత్రయానికి అంటక, పసిడి ముద్ర రూక కాసులు రజతంబు పెంకు బిళ్ళలు సమము చూచునతడు. ధనం, ధాన్యం, బంగారు, రజతం ఇవన్నీ ఒక పక్క పెడితే దాన్ని చూస్తూ ఎలా చూస్తాడో తెలుసా? ఎక్కడో రేకులు ఉంటే, మట్టి రేకులు, అవి పగిలిపోయి చిన్న చిన్న బిళ్ళలుంటాయే, పగిలిపోయినటువంటి మట్టి పిల్లలు ఈ బంగారము రెండూ ఒకటే అంటాడండి. రెండూ ఒకటే. ఇది సంసార జింజిరి సంతతి తనవారి సంతకూటము ప్రజల సమము చూచు. సంసారములో ఉన్నట్టుంటాడు కానీ సంసారములో ఉండడు. అతనికి సంసారములో ఉన్న భార్యాపిల్లలైనా, గురువులైనా, యోగులైనా, పరమహంసులైనా ఒకేలాగా కనపడతారండి. భేదబుద్ధి అనేది ఉండదు. తాతగారు అన్నిటికన్నా గొప్ప కీలకం వేశారే నాయనా. నువ్వనుకున్నట్టుగా కలియుగంలో నిజమైన యోగమేమో తెలుసా? ఎప్పుడో, ఏ వేళో, ఏ ఊరో, ఎచ్చోటో తనువు మృతి పొందునని తెలిసియుండు. ఎప్పుడైనా, ఏ ఊర్లోనైనా, ఎక్కడైనా, ఏ సమయమైనా, ఏ రీతిలోనైనా ఈ దేహము పడిపోతుంది అనేటువంటి సత్యాన్ని తెలుసుకొని ఉంటాడు. మరణము నాలోనే ఉందిరా, అది బయట నుండి రాదురా, ఒకరోజు నన్ను పడగొడుతుందిరా అన్నటువంటి వాస్తవాన్ని తెలుసుకుంటాడు. తాతగారు అన్నారు, రే నాయనా, మనసు తెగకుండిన మాయ విడదు. ఇవన్నీ నీకు అనుభవంలోకి రావాలి అని అంటే ఈ మనస్సు అనేటువంటి దాన్ని త్యాగం చెయ్యవయ్యా. త్యాగరాజస్వామి వారు అందుకనే అందరూ మహానుభావులు అనలే, ఎందరో మహానుభావులు అన్నారు. ఆ ఎందరో మహానుభావులు ఎవరు? మానసవనచర వర సంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగనే వారెందరో మహానుభావులు. మానసవనచర, మనస్సు అనేటువంటి అరణ్యంలో ఈ జీవుడు జననము మరణము తాపత్రయంతో తిరుగుతూ ఉంటాడే, ఆ తిరిగేదాన్ని ఎప్పుడు నిలిపేస్తాడో అప్పుడు మహానుభావుడు అవుతాడట. మానస వనచరవర సంచారము నిలిపిమూర్తి బాగుగా పొడగనేవారు ఎందరో మహానుభావులు. జీవా నీ విధి కానవా? తాతగారు అన్నారు, ఈ ఇంటిలో ఉండే మర్మము నీ వెరుగవా? తెలియలేదయ్యా, ఈ ఇంట్లో ఉండేటువంటి మర్మము నీకు తెలియలేదా? ఈ ఇంటిని ఇంత నాశనం చేసేసావు, ఇది వెళ్ళిపోయేదానికి ముందు మోక్షం పొందాలని తెలియదా? ఆ మోక్షము ఒక గ్రంథ రూపంలో ఉంది. ఆ గ్రంథానికి భాగవతమని పేరయ్యా. ఆ భాగవతాన్ని వేదవ్యాసుల వారు రచించారయ్యా. ఆ వేదవ్యాసుల వారు రచించిన దాన్ని కవినాయకులకెల్ల కల్పవృక్షం పైన బొమ్మెర పోతయ్య భక్తపరుని ఆ భక్తిని నింపుతూ ఆ పోతనామాత్యుడు రచన చేసి ఇచ్చాడయ్యా. ఆ భాగవతాన్ని చదవవయ్యా అని చూడండి, యోగిత్వ లక్షణాన్ని ఇలా ఇచ్చారండి. ఇటువంటి యోగి ఎవరైనా ఉన్నారా? కాస్త యోచన చేయండి. మొదటో యోగి వేదవ్యాసుల వారు, శుకయోగి తాతగారు దానికి సరిపోతారండి. ఈ సర్వసంగత్యాగ సంపూర్ణ పరతత్వమోక్షకామాతుర యోగి మహిమ అనేటువంటి ఈ సంసారములో ఉంటూ యోగిగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? ఒక్కడు కనబడతాడండి. ఆయన ఎవరో తెలుసా? ఈ భాగవతానికి మూల పురుషుడైనటువంటి కృష్ణ పరమాత్మ. ఈ భాగవతానికి మూలమైనటువంటి కృష్ణ పరమాత్మ ఉన్నాడే, సంసారములో ఉన్నాడు, సంసారములో లేడు. నారదుల వారు వచ్చి, స్వామి 16,000 మందిని మీరు పెళ్లి చేసుకున్నారంటే నేను చేసుకోలేదురా, వాళ్ళు చేసుకున్నారు అన్నారండి. అంటుకోలే.
ఎంత గొప్పగా చెప్పారు చూడండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడో, ఏ వేళో, ఏ ఊరో, ఎచ్చోటో తనువు మృతి పొందునని తెలిసియుండు. చివరి ఘట్టం వచ్చేసింది. అర్జునుడు వచ్చాడు. ద్వారకా నగరం నుండి ఆ గోపికా స్త్రీలను 16,000 మందిని తీసుకెళ్ళిపోరా అని అన్నాడు. స్వామి మీరు అని అన్నారు. నా సంగతి నీకు అక్కర్లేదురా, నేను మహాయోగానందానుభవంలో ఉన్నానని కాళ్లపైన కాళ్ళు వేసుకొని దర్జాగా పడుకొని ఉంటే ఒక చిన్న వ్యాధుడు వదిలినటువంటి బాణానికి పరమాత్మ శరీరం కుప్పకూలిందండి కింద. ఎప్పుడో, ఏ వేళో, ఏ ఊరో, ఎచ్చోటో తనువు మృతి పొందినని తెలిసియుండు. సత్రార్జితును అడిగినప్పుడు శమంతకమణి ఇవ్వలేదండి పరమాత్ముడికి. సత్యభామన ఇచ్చి శమంతకమణి ఇస్తానయ్యా తీసుకో అంటే నాకు అక్కర్లేదు పో అన్నారండి. పెంకు బిళ్ళల సమము చూచునతడు. ఎటువంటి భేద దృష్టిలే, ఎటువంటి భావదృష్టిలే, కేవలం తాను ఒక పరబ్రహ్మగా నిలబడిపోయాడండి. సంసారములో ఉన్నట్టే ఉన్నాడు, కానీ లేడు. కృష్ణుడు మహాయోగి, జగద్గురువు, మొట్టమొదటి జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. తాతగారు అందుకే అన్నారు, లౌక్యాచారపు గురువుల నమ్మం. మాకెందుకయ్యా ఈ లౌకిక గురువులు? పరమాత్ముడే గురువై ఇన్ని చెప్పిన తరువాత మాకు ఈ లౌకిక గురువుల్ని పట్టుకొని మేమేం చెయ్యాలి? మాకు అక్కర్లేదు. ఈ లౌకిక గురువులు ఉన్నారే మళ్ళీ సంసారం లేక పడేస్తారు. కానీ నిజమైనటువంటి గురువు ఉన్నాడే జ్ఞానం వైపు తీసుకెళ్తాడండి, జ్ఞానం వైపు తీసుకెళ్తాడు. కాబట్టి అందుకనే భాగవతానికి మూలమైనటువంటి మంత్రం ఏమి అన్నారు? ఓం నమో భగవతే వాసుదేవాయ. 12 అక్షరాల మహామంత్రం. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క స్కందం రాస్తున్నానని వేదవ్యాసుల వారు రచన చేశారండి. ఆ ఓం నమో భగవతే వాసుదేవాయ మీకు అర్థం కావాలి అని అంటే ఓం నమో భగవతే వ్యాసదేవాయ అనేది మీకు అర్థం కావాలి. వ్యాసుడు అర్థమైతేనే భాగవతం అర్థమవుతుంది. వ్యాసుడంటే గురువు. గురువుని అర్థం చేసుకోకుండా భాగవతం మీరు ముట్టలేరు. గురువు ద్వారా భాగవతం నేర్చుకోవాలి. చూడండి, పోతన్న గారికి శ్రీరామచంద్రుడిచ్చినటువంటి అనుగ్రహం భాగవతంగా వచ్చిందండి. తాతగారికి సాక్షాత్తు పరమాత్ముడండి, సాక్షాత్తు పరమాత్ముడు. నారాయణాయను 4 అక్షరములు వ్రాయమని ఉపదేశమిచ్చినారు. మీ ఉపదేశమును మనసున ఊహించి గురిచూచి గుట్టెల్ల తెలిసెనయ్యా. రాకేత్వమిత్తురా రసికులు మెచ్చరు అనుచు కొందరు ప్రజలు అందురిట్లు. మీ మహామహిమ తెలియ జనులెంతవారు. స్వామి, సామాన్యులకు తెలుస్తుందా? నారాయణ అన్నటువంటి అక్షరానికి, ఆ మహామంత్రానికి ఎవ్వడూ ఏ జస్టిఫికేషన్ ఇవ్వనక్కర్లే. తాతగారే ఇచ్చేశారండి, పరమాత్ముడు ఇచ్చాడండి. నేను ఇచ్చానయ్యా, నువ్వు రాసుకోపో. చూడండి ఆ శతకంలో. అందుకనే తాతగారు చూడండి, తాతగారు ఒక శిల్పం. అమరనారాయణ శతకం, అందులో చూడండి మకుటం ఎలా పెడతారు తాతగారు అంటే అమరనారాయణ అచ్యుత హరి ముకుంద కలుష సంహార కైవరపుర విహార అన్నారండి. 6 నామాలు భగవంతుని నామాలు పెట్టారు తాతగారు. ఎందుకో తెలుసా? ఈ పైన ఉన్నటువంటి పద్యము మీరు అర్థం చేసుకోవాలి అనంటే మీరు 6ని మానుకోవాలి. అరిషడ్వర్గములు మానుకోవాలి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు వెళ్ళిపోవాలి. ఈ కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలున్నాయే, మీరు పో అంటే పోవాలి. ఇప్పుడు ఏం చెయ్యాలి? తాతగారు అన్నారు అమరనారాయణ అన్నారు, కామం పోతుంది వెంటనే. అచ్యుత అన్నారు, క్రోధం పోయింది. హరి అన్నారు, లోభం పోయింది. ముకుంద అన్నారు, మోహం పోయింది. ఇలాగ కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం కేవలము అమరనారాయణ అచ్యుత హరి ముకుంద కలుష సంహార కైవర పురవిహారాన్ని 6 నామాలు చెప్పడం చేత సమస్తమైనటువంటి పాపములు ధ్వంసమైపోతున్నాయి. అందుకని ఈ పైన ఉన్నటువంటి శతకాన్ని వివరించారు తాతగారు. భాగవతానికి పరమ ముక్తి, పరమ కీలకం
తాతగారు ఆ రసాన్ని పిండి అక్కడ పెట్టారండి. సామాన్యమైనటువంటిది కాదు అమరనారాయణ శతకం. అందుకనే ఒక్కొక్క స్టేజులో ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వెళ్ళారు. చివరికి ఏమన్నారు తాతగారు, ఇవన్నీ ఏం అక్కర్లేదురా, ఒక మూల్లో కూర్చో హాయిగా, నీకు భాగవతము అర్థం కాలేదనుకో, ఒక 2 రోజులు ఊరుకో, పక్కన పెట్టి చెప్తా. ఏం చేయాలండి? రామ రామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవ రామ దశరథ తనయ దేవ రామ శ్రీనారాయణ 32 అక్షరాలతో ఇచ్చారండి. ఎందుకు 32 అక్షరాలు? మనకు 32 పళ్ళు ఉన్నాయి. 32వ పళ్ళుందే దాన్ని ఏమంటారు? జ్ఞానదంతం అని అంటారండి. విజ్డమ్ టీత్ అంటామే. విజ్డమ్ అంటే ఏమి? జ్ఞానం. జ్ఞానానికి కీలకం 32 అక్షరాలు. ఆ 32 అక్షరాల్లో తాతగారు ఇచ్చేశారు. రే నాయన, కాస్త ఓపిక పట్టు, ఆత్రపడద్దు, అర్థం కాలేదని తబ్బిబ్బు పడదు, ఎలాగైనా చెప్పుకో, ఎప్పుడైనా చెప్పుకో, జ్ఞాపకం వచ్చినప్పుడల్లా చెప్పుకో. ఎందుకు? రామ రామ. చూడండి ఎంత గొప్పగా తాతగారు, ఒక ఋషి మాత్రం ఈ పని చేయగలడు. ఒక ఋషి, ఆ దర్శనం అటువంటిది. రామ రామ అన్నారు. రామ అంటే తాను నిరంతరం రమించువాడు, తాను నిరంతరం తరించువాడు. రామ అన్నారు వెంటనే 2వ మారు. అంటే ఎవరు ఆ రాముణ్ణి పట్టుకుంటారో వాళ్లను తరింపజేయువాడు, వాళ్లకు ముక్తినిచ్చేవాడు. ముక్తినిచ్చేవాడు ఆ అనుభవంలో లేకపోతే ముక్తిని ఎలా ఇస్తాడండి? రామ రామ అన్నారు వెంటనే అవునండి, ముక్తి చెందాలి, ముక్తికి వెళ్ళాలి అని అనుకుంటే దాని కీలకం కావాలి కదంటే ముకుందా ముక్తిం దదాతి. ముక్తి ఉందయ్యా, ముక్తి పొందరా, ఎన్ని జన్మలెత్తావురా, ఇప్పటికే చాలా అయిపోయావురా, కాస్తైనా అర్థం చేసుకోరా. ముకుందా, అవునండి నేను ముక్తి పొందాలి, ముక్తికి వెళ్ళిపోవాలి. రామకృష్ణ పరమహంసులు కూర్చొని ఉంటే వివేకానందులు వచ్చారట. వస్తే తన కుడికాలు తీసి రామకృష్ణ పరమహంసులు వివేకానందుని తలపైన పెట్టాడట. పెట్టగానే ఏమన్నాడో తెలుసా వివేకానందుడు? అబ్బా గురువుగారు వద్దండి వద్దండి, మా అమ్మా నాన్న ఉన్నారు, నాకు ఇంకా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంకా పెళ్లి చెయ్యాలి, నన్ను వదిలేయండి బాబో, మా ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడట. వెంటనే కాలు తీశాడు పక్కనికి ఆయన. ఎందుకు? ముక్తి అని చెప్పినంత సులభంగా ముక్తి పొందలేం. ఇంత సంసారం కట్టుకున్నామే, ఇంత భార్యా పిల్లలున్నారే, నేను ఏం చెయ్యాలి అని నువ్వు ఇది వదిలేస్తావేమో అని తాతగారు వెంటనే అన్నారు, మాధవా. రే నాయనా, మా అంటే లక్ష్మి, ఆ లక్ష్మీధముని కటాక్షం ఉంటే నీకేం కావాలి సంసారంలో చెప్పు, నువ్వు రామరామ అను, ముక్తి ఉంది అని నమ్ము, నీకు సంసారానికి ఏం కావాలో అదంతా నేను ఇస్తా. అప్పుడు వెంటనే ఈ జీవి ఉన్నాడే సంసారంలో పడిపోయి, ఈ సంసారములోనే ఉన్నటువంటి ఐశ్వర్యము, హోదా, పేరు, ప్రఖ్యాతి దాంట్లో పడిపోతాడండి. అప్పుడు చూడండి, ఈ మాధవతత్వంలో సమస్తమైన సంసారాన్ని అనుభవిస్తూ ఉంటాడే, అప్పుడు వెంటనే ఎప్పుడైనా ఒకరోజు జ్ఞాపకం వస్తే, అరరే వయస్సు అయిపోతూ ఉంది, ఇప్పుడైనా ఏవైనా పొందాలరా అని అనుకున్నప్పుడు వెంటనే రామా అన్నారు. రామ రామ ముకుంద మాధవ రామ. రామనామం చెయ్యి, రామభజన చెయ్యి, రాముడిలో లీనంకా అని అన్నారండి. ఇప్పుడు ఇన్ని రోజులు సంసారంలో ఉన్నారు కదా, భగవంతుడు అర్థం కాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? రామ రామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవ. నీకు సంసారములో ఉంటే డైరెక్టుగా పరమాత్ముడు అర్థం కాడరా, ఒక గురువు అనేటువంటి వాడు కావాలి. ఆ గురువు ఎటువంటి వాడై ఉండాలి? వాడు మళ్ళా లౌకికంగా చెప్పేవాడు కాదు, కేశవ, కేవల భావమైనటువంటి కైవల్యం గురించి, మోక్షం గురించి చెప్పేవాడు కావాలి. రామ రామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవ. వెంటనే మనస్సు ఎక్కడికి పోతుంది అంటే, రామ దశరథ తనయ దేవా. ఆ రాముడు బాల్యంలో చేసినటువంటి ఆటలు, ఆ యవ్వనములో తండ్రి యొక్క మాటలు, అక్కడి నుండి అరణ్యానికి వెళ్ళడం, అక్కడ రావణాసురుని సంహారం, తద్వారా పరిపూర్ణమైన ఆ దైవ ప్రకటనం చేత, ఆ రామనామము చేత తరింపబడినటువంటి దివ్య లీల ఉందే, రామ దశరథ తనయ దేవా.
రామా. చిట్ట చివరి వరకు జీవితంలో రామా రామా నన్రా, అప్పుడేమవుతుంది? శ్రీనారాయణ. చిట్ట చివరికి నీ జన్మ పరమాత్ముడిలోకి వెళ్ళిపోతుంది. నువ్వు సంసారములో ఉండు, నీకేం ఇబ్బందిలే. ఎందుకు? సంసారములో ఉండి ఎవరైతే గురువుని నమ్ముకొని ఉంటారో ఆ తామరాకు పైన నీటి బొట్టులాగా తేలుస్తాడండి గురువు. ఆ సంసారములో ముంచడు. గురు కటాక్షం లేదనుకోండి, ఎంత మీకు దైవానుగ్రహం కలిగినా ఈ సంసారములో మునిగిపోతూ ఉంటారు. అందుకనే తాతగారు అన్నారు, రే నాయనా, పూజ చేస్తూ ఉన్నా, దాన ధర్మాదులు చేస్తూ ఉన్నా నాకు ముక్తి వస్తుందని అనుకోకు. దాన ధర్మము వల్ల స్వర్గము, తన్ను తెలిసితే మోక్షము, తన్ను తెలిపిన గురుడే దైవము అమర శ్రీనారాయణ. దాన ధర్మము ద్వారా నీకు పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం అయిపోగానే మళ్ళా తోస్తారు కిందికి, ఎక్కడ భయపడతావో తెలియదు. కానీ తన్ను తెలిపిన గురుడే దైవం. నిన్ను తెలిపినటువంటి గురుడున్నాడే, నీ జన్మ రహస్యాన్ని తెలిపిన గురుడున్నాడే, ఆ గురువు నిజమైనటువంటి గురువయ్యా. అటువంటి గురువును పెట్టుకో అని అన్నారండి. ఇది భాగవత సారం. ఇది రామరామ ముకుంద. ఇవన్నీ వేరే అని అనుకోకండి మీరు. భాగవతమన్నా, రామరామ ముకుంద మాధవ అన్నా, అమర నారాయణ శతకమన్నా అంతా ఒకటే. ఈ ఏకత్వ భావనతో ఈ భాగవత రస ఆస్వాదన ఎవడైతే చెయ్యగలుగుతాడో వాడికి మోక్షం వస్తుందండి. అటువంటి భాగవతాన్ని 7 రోజుల పాటు మనం రేపటి నుండి 6 రోజుల పాటు వినబోతూ ఉన్నాం. ఈ ఇంతటికీ ప్రధానమైనటువంటి కారణ ధారణ సర్వస్వం తాతగారే. వారి యొక్క కృపాశీర్వాద ప్రసాదం ఉందే, చాలా గొప్పది. ఒకే ఒక మాట చెప్పి నా ఉపన్యాసాన్ని నేను ఉపసంహరిస్తా. తాతగారి అనుగ్రహం ఎటువంటి గొప్పది అని అంటే, ఈ పద్యాలన్నీ కూడా నేను కంఠగతం చేసుకుంటూ ఉంటే ఇందాక మీకు ఒక పద్యం చెప్పా. సర్వసంగత్యాగ సంపూర్ణ పరతత్వ మోక్షకామాతుర యోగి మహిమా. తాతగారి అనుగ్రహం, ఆయన ప్రభావం ఎలా ఉంటుంది అని చెప్పడానికి చెప్తూ ఉన్నా. ఈ పద్యం అండి చాలా విచిత్రంగా 2 మార్లు చెప్తే నాకు కంఠస్థం అయిపోయిందండి. 2 మార్లు చెప్పా, మళ్ళీ పుస్తకం చూసుకోలే, వచ్చేసింది పద్యం. వేరే పద్యాలన్నీ 10-15 మార్లు కంఠగతం చేసుకొని చెప్తూ ఉన్నా. నాకు ఆశ్చర్యమైంది, ఏమిరా ఈ పద్యం 2 మార్లు చెప్తే ఏం కంఠస్థం వచ్చేసిందే, ఏమిది అని అనుకున్నా. మా తండ్రి గారికి నమస్కారం చేసి వారితో చెప్పా, ఇలా ఉందండి, అన్ని పద్యాలు ఒక 10-15 మార్లు చెప్తూ ఉన్నా, ఈ పద్యం చెప్పగానే వచ్చేసింది, నాకెందుకో అర్థం అవ్వడం లేదు అని. మా తండ్రి గారు చెప్పారండి, రే నాయనా, గురువు కన్న తల్లి కన్నా గొప్పవాడరా. కన్న తల్లికి తన బిడ్డపైన ఎలాగ ప్రేమ ఉంటుందో ఒక గురువుకు ఒక శిష్యుడిపైన ప్రేమ ఉంటుంది అన్నారు. దానికి దీనికి సంబంధమేమి అన్నారు. చూడు, ఈ పద్యమంతా బాగుంది, ఇందులో ఒక మాట ఉంది, ఎప్పుడో ఏ వేళో ఏ ఊరో ఎచ్చోటో తనువు మృతి బొందునని తెలిసియుండు అన్నారు. ఎప్పుడో ఏ క్షణమో ఈ శరీరం వెళ్ళిపోతుంది, నేను చనిపోతా అని. అంటే నువ్వు ఇంకా పిల్లవాడివిరా, ఇంకా ఎంతో భాగవతం చెప్పాలరా. పదే నీ నోట మృత్యువు అనేటువంటి మాట తాతగారికి అనిపించడానికి ఇష్టం లేదు. పదే ఈ తనువు వెళ్ళిపోతుంది అని అనిపించడానికి ఇష్టం లేదురా. ఇంకా భాగవతం చెప్పడానికి చాలా ఉంది. అందుకనే ప్రతి మారు ఆ మృత్యువన్న మాట నీ నోట రాకూడదని 2 మార్లు చెప్పితే నీకు కంఠగతమయ్యిందిరా. అది వారి యొక్క అనుగ్రహం అని తెలిపారండి మా తండ్రి గారు. ఏమంటారు చెప్పండి? తాతగారి అనుగ్రహం ప్రత్యక్షంగా కనపడాలని అనుకోకండి. మన లోపల నిలబడి మన వెనకాతలుండి మనల్ని నడిపిస్తున్నటువంటి దివ్య మహత్తర తేజం సద్గురు యోగి నారాయణ యతీంద్రుల వారు. అటువంటి పరమ పవిత్రమైన మహాయోగి సాపేక్షమైనటువంటి రూపంగా రేపటి నుండి భాగవతాన్ని చెప్పుకోబోతూ ఉన్నాం. ధర్మాధికారి గారు ఈరోజు వచ్చి దానికి పరమ పవిత్ర భావనతో, వారి యొక్క కోరికతో, వారి యొక్క దిశణతో ఆయన ప్రతిరోజు భాగవతం చదువుతారండి. మీరు బాగా నమ్మండి, నేను బాగా ప్రత్యక్షంగా చూసి చెప్తూ ఉన్నా.
ఈరోజు ఆ కుంతీదేవి చరిత్ర వారి మనస్సులో వచ్చినప్పుడు ఎన్ని మార్లు ఆ కంటి నుండి నీళ్లు కారింటాయో ఎవడు లెక్క కట్టలేడండి. అంత భావనాత్మకంగా వారు భాగవతాన్ని చదువుతారు, అంత భావనాత్మకంగా. మా బోటి వాళ్ళు ఎవరైనా పోతే దగ్గర కూర్చుంటే, ఏమప్పా ఆ కుంతీదేవి ఎంత మహాసాధ్వప్ప, ఆ భీష్ముడు ఎంత గొప్పవాడప్ప అని ఈ మాటలు చెప్పి కంటతడి పెట్టుకుంటాడండి. ఆ మహనీయుడు కంటతడి పెట్టుకుంటాడు. భగవంతుడి కోసరం కంటతడి పెట్టేటువంటి ఒక ధార్మికమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి మనిషి పరమపూజ్య ధర్మాధికారి గారు. అందుకనే ఈరోజు సాకారంగా భాగవతం ఇక్కడ అది ఒక మహాఫలంగా మనకు లభించడానికి సాధ్యమవుతుంది. ఎందుకో తెలుసా? వారి జీవితం రామనామానికి అంకితం, వారి జీవితం తాతగారి సేవకు అంకితం. వారిద్దరు దంపతులు చేసేటువంటి ఆ భగవన్నిష్ట, ఆ గురునిష్ట ఉందే ఈరోజు ఇక్కడ వచ్చి కూర్చుందండి. కారణం ఎందుకో తెలుసా? భాగవత గ్రంథం ఆవిష్కారం అయిన తర్వాత దీన్ని చదవమని చెప్పాలి అని అంటే, ఈ గ్రంథాన్ని నేను అర్థం చేసుకోవాలి అని వారి ఇంట్లో సరిసుమారుగా 4 సంవత్సరాలు భాగవతాన్ని పద్యపద్యంగా చెప్పుకున్నారండి. పద్యపద్యంగా 4 సంవత్సరాలు ఆ దొడ్డ ఇల్లాలు, ఆ మహాసాధ్వి ఆ దేవతా గృహంలో కూర్చొని ఆ భాగవతం చెప్తూ ఉంటే ఎన్ని మార్లు పరవశించిందో, ఎన్ని మార్లు తన్మయత్వాన్ని చెందిందో నేను సాక్షండి. ఆ దంపతులు ఇద్దరు అలా కూర్చొని ఉంటే, నేను భాగవతం పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే, ఆ దంపతులు మాటలేం మాట్లాడుకుంటారో తెలుసా? ఈరోజు వ్యాపారం ఎలా జరిగింది, వ్యవహారం ఎలా జరిగిందని కాదండి. అమ్మా, ఈరోజు ఏం కథ విన్నావు, ఎంత నీకు అర్థమయ్యింది, ఈ కథ విన్నావా, ఎంత గొప్పది ఈ కథ, నేను ఏదో ఆఫీస్ పనుల్లో పడి మర్చిపోయి నేను వినలేకపోయానే, నువ్వు వింటూ ఉన్నావే అని వాళ్ళిద్దరూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటే, ఆ మాటలు విని ఈ జీవి తన్మయత్వం చెందాడండి. ఎటువంటి కుటుంబం యొక్క చొరవ, ఎటువంటి కుటుంబం యొక్క ఆస్తేగం నాకు కలిగింది అనేటువంటి ధన్యత నా జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంది. దానికి సాక్షి ఈరోజు ఈ భాగవతం. ఇదంతా ఏదో పొగడ్తలు అనుకోకండి, నా పొగడ్తలు వారికి అక్కర్లేదండి. ఎందుకోనంటే తాతగారు ఎప్పుడో పొగిడి వారిని పైన పెట్టేశారు. అయితే ఇటువంటి మహనీయులు ఎన్నో సందర్భాల్లో వారు మమ్మల్ని పిలిచి ఈ భాగవతం చెప్పేటప్పుడు, అప్పా మీరు భాగవతం చెప్పండి, అయితే మధ్యలో మా ప్రస్తావన ఎందుకు చెప్తారు, ఆ సమయం కూడా మీరు భగవంతునికి కేటాయించండి అని అప్పుడప్పుడు మాకు సలహా ఇస్తూ ఉంటారు. అయితే మేము వారి ముందర తలకాయ ఊపుతూ ఉంటాం. ఇప్పుడు రామాయణం గురించి చెప్పేటప్పుడు రాముని గూర్చి ప్రస్తావన చేయకపోతే ఎట్లండి, భాగవతం చెప్పేటప్పుడు కృష్ణుడి గూర్చి చెప్పకపోతే ఎట్లండి, ఇటువంటి మహత్తరమైనటువంటి ఈ సప్తాహం చెప్పేటప్పుడు ధర్మాధికారి గారి గురించి చెప్పకపోతే ఎట్లా చెప్పండి. అటువంటి మహనీయులు మనకు ప్రాస్తావికంగా ఈరోజు వారి యొక్క ఆత్మబోధామృత అమృత ధారల చేత మనల్ని పునీతుల్ని చేశారు. ఈ పునీతమైనటువంటి పావన తత్వంతో రేపటి నుండి ఒక గొప్ప గొప్ప విశేషమైనటువంటి కథా సన్నివేశాలతో ఆ భాగవత రస ఆస్వాదనాన్ని పొంది మనము ఉద్ధరింపబడదామని ప్రార్థన చేస్తూ ఈ ప్రవచనాన్ని సద్గురువులైన యోగి నారేగణ యతీంద్రుల చరణార విందములకు సమర్పణ చేస్తూ ఈ ఉపన్యాసాన్ని ఇంతటితో ఉపసంహరిస్తూ ఉన్నాను. హరణమః పార్వతీపతయే. ఇందిరారమణ గోవింద. సద్గురు తాతగారి పాద పద్మములే గతి గోవింద.